బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. భార్యకు భర్త భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ కూడా దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేసి ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇక మీదట భర్త శాలరీ నుంచి డైరెక్ట్గా భార్య అకౌంట్లోకే వేయాలని సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పును వెలువరించడం జరిగింది. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకు ఒక కేసు అనేది భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని ఏళ్ల పాటు దూరంగానే ఉండడం జరుగుతుంది. అయితే గతంలో కూడా కోర్టు నుంచి వెళ్ళి భర్తకు ఆవిడకు 4 ఏళ్ల కూతురు, అదేవిధంగా ఆవిడ పోషణార్థము భరణం ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి నెల ఇంత ఇవ్వాలి అని చెప్పినా కూడా అతను దాన్ని కట్టకుండా అలా చాటేస్తూ ఉన్నాడు. అంటే దాటిపోతూ ఉన్నాడు. నా దగ్గర లేవు, నేను అప్పుల్లో ఉన్నాను, ఏదో ఒక రీజన్స్ చెప్పేసి దాటేస్తూ ఉన్నాడు. అయితే కోర్టు నుంచి వెళ్ళి అతనికి నోటీసులు వెళ్ళిన తర్వాత అతను కోర్టుకు వచ్చి చెప్పిన తర్వాత ఏమని చెప్పాడు అంటే, నాకు కేవలము నెలకు 50,000 రూపాయలు మాత్రమే వస్తాయి, నాకు ఈఎంఐలు అదేవిధంగా నేను పోషణార్థం నాకు అది సరిపోతుంది, నేను వీళ్ళకు చూసుకోలేను, నేను వీళ్ళకు ఇవ్వలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పడంతో కోర్టు ఇమీడియట్గా ఏమని చెప్పిందంటే, నువ్వు ఖచ్చితంగా భార్యకు పాపకి నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే, నువ్వు పని చేస్తున్నావు, నీకు 50,000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి నువ్వు గత 4 ఏళ్ల నుంచి వెళ్ళి కూడా భరణం ఇవ్వకుండా ఎగ్గొట్టడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు ఒక సెన్సేషనమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటేను, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పనిచేసే కంపెనీకి డైరెక్ట్గా నోటీసులు పంపించేసి ఈ వ్యక్తి 50,000 రూపాయల నుంచి వెళ్ళి అక్షరాల 25,000 రూపాయలు ప్రతి నెల కూడా ఈ తిన భార్య అయిన ఈ అమ్మాయి అకౌంట్లో వెయ్యాలి అని చెప్పేసి అందులో మెన్షన్ చేసి ఉండడంతో ఇక మీదట డైరెక్ట్గా హస్బెండ్ శాలరీలో నుంచి వెళ్ళి సగం అమౌంట్ భార్య అకౌంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక మీదట ఎవరైనా సరే భర్తలు భరణం ఎగరగొట్టేసి నేను ఖచ్చితంగా ఏం కాదు, కోర్టు ఏం చేయదు, నేను పట్టించుకోరు, చట్టాలు ఏం చేయలేవు, ఏముంది 4 నెలలు 5 నెలలు వదిలేస్తే ఎవరు పట్టించుకోరు, నేను అప్పుల్లో ఉన్నాను, అవి చూపించినా కూడా కుదరదు. మీరు 9,000 సంపాదించినా, 10,000 సంపాదించినా, 50,000 సంపాదించినా, ₹1,00,000 సంపాదించినా ఇక మీదట సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది కాబట్టి ఇది అన్ని కేసులలో కూడా వర్తించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్, అంటే సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది అంటే అది అన్ని కోర్టులు కూడా ఫాలో అవ్వడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఇంకా అది ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాంటిది ఉంది కాబట్టి ఇక మీదట మీరు గనక భార్యకు ప్రతి నెల ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ అనేది ఇవ్వలేదు అనుకుంటే ఖచ్చితంగా మీ అకౌంట్ నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే శాలరీ ఉంటుందో ఆ కంపెనీకి నోటీస్ వెళ్ళడము, ఆ నోటీసు వాళ్ళు రిసీవ్ చేసుకోవడము, మీ శాలరీ నుంచి వెళ్ళి సగం అమౌంట్ ఎంతైతే కోర్టు డిసైడ్ చేస్తుందో దాన్ని భార్య అకౌంట్లోకి డైరెక్ట్గా వేయడం. ఇంకా మీ దగ్గరకు వచ్చి అడుక్కోవడం కానివ్వండి, లేదంటే మీరు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూడడం కానివ్వండి, నేను ఇస్తాను అని చెప్పేసి మీరు చెప్పడం కానివ్వండి, ఇలాంటి మాటలు ఇంకా అందులో ఉండవు. డైరెక్ట్ ఎప్పుడైతే మన మేనేజ్మెంట్ ఉంటుందో, మేనేజ్మెంట్ అతనికి శాలరీ చేస్తుందో ఆ టైంలోనే ఈవిడ అకౌంట్లో కూడా డబ్బులు డివైడ్ చేసేసి వేయడం అనేది జరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు కూడా కోర్టులు తీసుకుంటున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే, చాలామంది ఏం చేస్తారంటే 2-3 సంవత్సరాలు కరెక్ట్గా ఇస్తారు, ఇంకా తర్వాత ఇవ్వకుండా ఎక్కడో ఫోన్ మార్చేస్తారు, నెంబర్ తీసేస్తారు, తర్వాత కనిపించకుండా తిరుగుతారు, నేను అప్పుల్లో ఉన్నాను, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, నేను ఉన్నప్పుడు ఇచ్చాను కదా ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పేసి ఇలాంటి సాకులు చెప్తూ ఉంటారు. దాని నేపథ్యంలో ఏమవుతుందంటే వీళ్ళకు ఇక్కడ పోషణ అనేది చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఈవిడ చూసేసుకుంటే 4 ఏళ్ల కుమార్తె ఉంది, ఆవిడ ఒంటరిగానే జీవితం గడుపుతూ ఉంది, ఆవిడకి ఎలాంటి పని లేదు, ప్లస్ తర్వాత ఆవిడ పోషణార్థం కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది కాబట్టి వారు ఉన్న దాంట్లో పెడుతూ ఉంటారు. అంతే తప్పించి వీళ్ళిద్దరిని చూసుకునే అంత క్యాపబిలిటీ కూడా వాళ్ళ పేరెంట్స్కి లేదు. కాబట్టి భర్త ఖచ్చితంగా భరణం ఇవ్వాలి. ఇక్కడ విడాకులు తీసుకున్నారా అంటే విడాకుల కోర్టు, ఫ్యామిలీ కోర్టులో వాళ్ళది కేసు రన్ అవుతుంది. సుప్రీంకోర్టులో మాత్రం ఈ మెయింటెనెన్స్ హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా చూసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు మాత్రం నిజంగానే ఆ ఫ్యామిలీకి ఏదైతే ఎవరైతే భార్య ఉందో భార్య తర్వాత 4 ఏళ్ల కుమార్తెకు చాలా యూస్ఫుల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ తీర్పు వల్ల వారిద్దరికి కూడా ప్రతి నెల 25 రూపాయలు అకౌంట్లో డైరెక్ట్గా పడతాయి. కాబట్టి వాళ్ళ పోషణార్థం వారికి డబ్బులు సరిపోతాయి. ఇక ఇతన్ని అడగాల్సినంత అవసరము లేదు, ఇతన్ని ఇన్వాల్వ్ అవ్వాల్సినంత అవసరము లేదు, ఇదంతా లేదు. అక్కడ కంపెనీలో మానేశారు, ఒకవేళ నిజంగానే నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఏమిటి, నేను ఈ జాబే మానేస్తాను అని చెప్పేసి అంటే అతను ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ నోటీస్ని మళ్ళీ అక్కడికి పంపిస్తారు తిన తరపునున్న అడ్వకేట్. అప్పుడు అతను ఎంత శాలరీ తీసుకుంటున్నాడో అంత దాంట్లో నుంచి మళ్ళీ
ఇక్కడ 50-50 చేశారు కదా, 50,000 అంటే 25,000 ఈవిడకి, 25,000 ఇతనికి చేశారు. కాబట్టి అక్కడ కూడా అతను ఎంత శాలరీ తీసుకుంటారో దాంట్లో నుంచి అంతే పర్సెంటేజ్తో మళ్ళీ ఈవిడకు అకౌంట్లో వేయాలి. గతంలో కూడా ఇలా వేశారండి, ఇలా నోటీస్ ఉందండి అని చెప్పేసి కనుక ఆ కంపెనీకి చూపించారు అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ వేయాల్సే ఉంటుంది తప్పించి ఇంకా తప్పించుకోవడానికి లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా నోటీసులు వెళ్తాయి. మీ యొక్క శాలరీ అకౌంట్ నుంచి డబ్బులు ఖచ్చితంగా ఈ మహిళకు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మెయింటెనెన్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా హర్షణీయం అని చెప్పేసి చాలా మంది మహిళలు ఎవరైతే మెయింటెనెన్స్ రాక ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా హర్షించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ తీర్పు అనేది పలు కేసులలో కూడా చాలా కీలకంగా మారిపోయి ఇప్పుడు వారి యొక్క మెయింటెనెన్స్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇలా చాలామంది కూడా కింద కోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి చాలా వరకు తిరుగుతూ ఉంటారు, ఇవ్వట్లేదు, చేయట్లేదు అని చెప్పేసి అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కుంటారు, తర్వాత బెయిల్ తీసుకొచ్చుకుంటారు, తర్వాత అడ్వకేట్స్తో మాట్లాడుకుంటారు, పోలీసుల దగ్గరికి వెళ్తారు, సంజాయిషీలు ఇచ్చుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇంక ఇలాంటివన్నీ లేకుండా సింపుల్ అండ్ స్ట్రైట్గా ఒకటే, ఇక ఇవ్వలేదు అంటే డైరెక్ట్ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారో అక్కడి నుంచే ఈ అమ్మాయి అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా సుప్రీంకోర్టు తుది తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే కానీ మెయింటెనెన్స్ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగానే హర్షణీయం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.